తమ కొడుకు కోసం యూట్యూబర్ సన్నీ యాదవ్ పేరెంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెబియస్ కార్పస్ పిటిషన్ను చట్టవిరుద్ధంగా నిర్బంధించినప్పుడు విడిపించడానికి వేస్తారు. ఈ పిటిషన్ ద్వారా నిర్బంధించబడిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్నీ యాదవ్ను చెన్నైలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న సన్నీ యాదవ్ మరియు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కలిసి ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్లో సన్నీ యాదవ్ బైక్ టూర్ చేయడం, భారత మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయిక్ సభలో పాల్గొనడంతో పాటు అతడితో మాట్లాడడంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలల పాకిస్తాన్ టూర్లో సన్నీ యాదవ్ పర్యటించిన ప్రాంతాలు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల గురించి కూడా ఎన్ఐఏ సన్నీని ప్రశ్నించిందట. ఇదిలా ఉంటే ఎన్ఐఏ సన్నీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఎక్కడా ఎన్ఐఏ ప్రకటించలేదు. తమ కొడుకు కోసం యూట్యూబర్ సన్నీ యాదవ్ పేరెంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హెబియస్ కార్పస్ పిటిషన్ను చట్టవిరుద్ధంగా నిర్బంధించినప్పుడు విడిపించడానికి వేస్తారు. ఈ పిటిషన్ ద్వారా నిర్బంధించబడిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్నీ యాదవ్ను చెన్నైలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న సన్నీ యాదవ్ మరియు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కలిసి ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్లో సన్నీ యాదవ్ బైక్ టూర్ చేయడం, భారత మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయిక్ సభలో పాల్గొనడంతో పాటు అతడితో మాట్లాడడంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలల పాకిస్తాన్ టూర్లో సన్నీ యాదవ్ పర్యటించిన ప్రాంతాలు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల గురించి కూడా ఎన్ఐఏ సన్నీని ప్రశ్నించిందట. ఇదిలా ఉంటే ఎన్ఐఏ సన్నీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఎక్కడా ఎన్ఐఏ ప్రకటించలేదు.